ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం మరియు వాణిజ్య పనుల సహాయాన్ని ఈరోజు చిత్తూరులో నుంచి మా డిప్యూటీ జాయింట్ కమిషనర్ ఆఫీసు తిరుపతికి పోవాలని 2 ఏళ్ళకు ముందే మాకు జీవో ఇచ్చింది గవర్నమెంటు. మధ్యలో ఆపని మేము ఎమ్మెల్యేలందరికీ లెటర్ ఇచ్చినాము, ఆపారు. మళ్ళీ ఇప్పుడు మాకు కదలిక వచ్చింది. ఆఫీసుకి ఒక వారం 10 రోజుల్లో తిరుపతికి వెళ్తుంది అంటా ఉన్నారు. ఇది చీఫ్ మినిస్టర్ హెడ్ క్వార్టర్ జిల్లాలో అన్ని జాయింట్ కమిషనర్ ఆఫీసులు అన్ని ఆఫీసులు తిరుపతికి వెళ్ళిపోతూ ఉంది. తిరుపతిలో ఆల్రెడీ రీజనల్ ఆఫీసులు 2 ఉన్నాయి, 3 సర్కిల్ ఆఫీసులు ఉన్నాయి. చిత్తూరులో ఒక జాయింట్ కమిషనర్ 1976లో వచ్చిన ఆఫీస్ని దీన్ని కూడా తిరుపతికి తీసుకుపోవాలని మా డిపార్ట్మెంట్ పెద్దోళ్ళు దాన్ని కదిలికి తీసుకుని వచ్చి విద్యుత్పాతంగా మార్చాలని చూస్తున్నారు. ఈ మనవడు చిత్తూరు జిల్లా నుంచి ఈ జాయింట్ కమిషనర్ ఆఫీస్ వెళ్ళిపోతే 100 మంది ఫ్యామిలీలు సఫర్ అవుతారు. మేము ఆల్రెడీ చాలాసార్లు మేము ఎన్నో విధాలుగా మేము మా ప్రాబ్లమ్స్ చెప్పినా కూడా ఎవరు తీసుకోవడం లేదు. ఈరోజు మేము చిత్తూరు ఎమ్మెల్యే గారిని మా డిపార్ట్మెంట్లో అందరూ కూడా కలిసి విన్నప లెటర్ ఇచ్చాము. దాన్ని ఇమ్మీడియట్గా ఆపాలి. ఎందుకంటే 100 ఫ్యామిలీలు సఫర్ అవుతారు. ఎందుకంటే ఈ ఆఫీస్ కానీ వెళ్ళిపోతే మన చిత్తూరులో ఉండే జాయింట్ కమిషన్ అన్నీ వెళ్ళిపోతే జిల్లాలో ఏముంటుంది, 2 సర్కిల్ ఆఫీసులు ఉంటాయి. కాబట్టి దయచేసి ఇది ఎమ్మెల్యే గారికి విన్నపం, దీన్ని ఆపాలని మేము అందరూ కూడా మా శాఖ తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. నమస్కారం.